మన్యాశ్రీ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్కి హైకోర్టు ధర్మాసనంలో ఊరట లభించింది. అసలు ఈ కేసు ఏంటంటే, తన పర్మిషన్ లేకుండా ఏ సోషల్ మీడియాలో కానీ తన ఫోటో కానీ లేదంటే తన వీడియోస్ కానీ తన పర్మిషన్ లేకుండా వాటిని ప్రదర్శించకూడదు అన్న దాని మీద ఆయన ఒక పిటిషను వేయటం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసనం ఆయనకి 2021 ఐటీ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే ఆయన ఫోటో కానీ వీడియో కానీ వాడుకున్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇక మీదట జూనియర్ ఎన్టీఆర్ గారి అనుమతి లేకుండా ఏ సోషల్ నెట్వర్క్లో ఆయన ఫోటోలు కానీ వీడియోలు కానీ వాడకూడదు అన్నది అర్థమవుతుందన్నమాట. ఇలా ఎందుకు చేస్తుంటారు అంటే, సాధారణంగా ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఒక చిత్ర విచిత్రం థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి నిజంగా లోపలికి వెళ్ళేసరికి ఆ మ్యాటర్కి ఆ ఫోటోకి అసలు సంబంధం ఉండదు. చాలామంది ఇదే చేస్తున్నారు. అంటే మీరు షాక్ అవ్వాల్సిందే, ఈ విషయం తెలిసి షాక్ అవ్వాల్సిందే, జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ ఏం చేశాడో తెలుసా అని పెట్టి ఆయన ఫోటో వేసి ఇంకో హీరోయిన్ ఫోటో వేసి ఈ విషయం తెలిసి మీరు షాక్ అవుతారు అని చెప్పి అంటారు. తేరా చూస్తే లోపలికి వెళ్ళేసరికి ఏమి ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్తో డాన్స్ చేశాడు, లేదా మంచి స్టెప్ వేశాడు, ఏదో ఒకటి మామూలు ఐటెం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వ్యూస్ పెంచుకోవడం కోసం ఈ ఛానల్స్ వాళ్ళు చాలామంది, అంటే అందరని కాదు చాలామంది వాటిని మిస్యూజ్ చేస్తున్నారన్నమాట. కొన్నిసార్లు మరీ ఘోరంగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మృతి చెందారు. అత్యంత దారుణమైన విషయాలు ఇవన్నీ కూడా. గబుక్కుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు, ఇంకో దేశంలో ఉండొచ్చు, లేదా ఇంకో రాష్ట్రంలో ఉండొచ్చు. ఆ న్యూస్ చూసి వాళ్ళు ఎంత ఆందోళన చెందుతారు. వాళ్ళకి హార్ట్ అటాక్ ఉంటే వాళ్ళు చచ్చిపోతారు కదా. కనీసం కామన్ సెన్స్ లేకుండా ఇలా మిస్యూజ్ చేస్తున్నారు. అందుకే బహుశా మండి ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కి. అదే ఇళయరాజా గారు కూడా మనకు తెలుసు, ఆయన ట్యూన్ ఎవరైనా సరే కాపీ చేసినా, ఆయన పాటలు ఎవరైనా పాడినా వాళ్ళ మీద కేసు వేస్తుంటారు. ఈవెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా కేసు వేయడం మనకు తెలుసు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నా పాటలు పాడి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నప్పుడు అందులో నాకెందుకు వాటా ఇవ్వరు అని చెప్పేసే ఉద్దేశం. ఈవెన్ కొన్ని సెకండ్లు వాడుకున్నా సరే కాపీరైట్ యాక్ట్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇక మీదట ఇటువంటి కేసులు లావ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒక పాజిటివ్ న్యూస్ రాస్తే అది వేరే సంగతి, అసలు సంబంధం లేని న్యూస్లు రాయటం, దానికి వాళ్ళ ఫోటోలు వాడుకోవటం, థంబ్నెయిల్ ఒకటి ఉండటం, లోపల మ్యాటర్ ఇంకోలా ఉండటం, వాళ్ళకి చిరాకు కలిగిస్తుంటారు కదా. ఒక వ్యక్తిని అలాగా వాళ్ళు ఎంత పాపులర్ పబ్లిక్ ఫిగర్స్ అయితే మాత్రం వాళ్ళు చేస్తే అది వేరే సంగతి. శ్రీశ్రీ గారి అన్నట్లు మీరు ప్రైవేటు జీవితం అనిపిస్తున్నంత వరకు, అంటే ప్రైవేటు వ్యక్తులుగా ఉన్నంత వరకు మీ జీవితం మీది, మీరు పబ్లిక్ అయితే ఏవైనా అంటాం అని అంటారు. కరెక్టే, ఏమైనా అనొచ్చు, కానీ అది ఏమైనా చేస్తే అనడం వేరు. వీళ్ళే ఒక వార్తను క్రియేట్ చేసి దాన్ని సోషల్ నెట్వర్క్లో దాన్ని ట్రెండ్ చేసేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళు వ్యక్తిగత జీవితం లేదు వృత్తి జీవితం చూసుకుంటారా, నిరంతరం వీళ్ళతో గొడవలు పడుతుంటారా? ఆ మధ్యన మంచు మోహన్ని, మంచు లక్ష్మిని కూడా అలాగే ట్రోల్ చేశారు. ఈ ట్రోలర్స్ లావ్ అయిపోవడం వల్ల ఇటువంటి కేసులు కూడా లావ్ అవుతున్నాయి. ఈ ట్రోల్ చేసే వాళ్ళ మెంటాలిటీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అంటే సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మేము ఏదైనా ఒక వీడియో చేస్తాం అనుకోండి, కనీసం పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తే పర్వాలేదు, లేదు క్రిటిసైజ్ చేస్తే పర్వాలేదు, కానీ ఘోరమైన పదాలు వాడుతుంటారు. ఇప్పుడు వాళ్ళ కామెంట్లకి లేదా వాళ్ళ పదాలు వాడినందుకు తిరిగి మేము 4 బూతులు మేము మాట్లాడలేమా? మేము మాట్లాడగలం, ఎవరైనా సరే మాట్లాడగలరు. కానీ ఎందుకు మాట్లాడితే సంస్కారం అడ్డొస్తుంటుంది. అంతేకాకుండా ఆడెవడో పని పాటు లేనివాడు ఒక కామెంట్ చేశాడని చెప్పేసి మనం తిరిగి ఆ టైప్ చేసుకొని మనం కామెంట్ చేయడం, మళ్ళీ ఆడో కామెంట్ చేయడం, మనం తిట్టడం, ఆడో తిట్టడం, ఇదంతా టైం వేస్ట్. అంటే పని పాటు లేని వాళ్ళు చేసేది. నేను అలాంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తూ ఉంటాను, ఓకే, మనం అవతల వ్యక్తి చెప్పే భావన మనకు నచ్చలేదు, లేదు ఆయన రాంగ్ చెప్పాడు మనం అనుకున్నట్లయితే దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. మీరు ఇక్కడ రాంగ్ చేశారని చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటారు. ఎందుకంటే మనుషులం కదా, ఎవరైనా మనుషులే, ఎక్కడో మనం తప్పు చేస్తాం, గబుక్కుని తప్పు చెప్పడానికి అవకాశం ఉంటుంది.
అలాంటప్పుడు ఇది మీరు తప్పు చెప్పారని చెప్పడం వేరు, అలా కాకుండా ఇష్టం వచ్చిన మాట్లాడడం వేరు. ఆ ఇష్టం వచ్చిన మాట్లాడినోడికి నేను ఒకటే చెప్తున్నమాట, మీరు ఒక వీడియో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోలో మేము చంద్రబాబును సపోర్ట్ చేస్తాం అనుకోండి, వెంటనే బూతులతో దాడి చేస్తారు వైసీపీ వాళ్ళు. లేదు జగన్ సపోర్ట్ చేస్తాను అనుకోండి, టీడీపీ వాళ్ళు దాడి చేస్తారు. లేదు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన ఇంకోళ్ళు దాడి చేస్తారు. నేను అంటుంది ఏంటంటే, ప్రతి మనిషి కొన్ని భావాలు ఉంటాయి. నీకు నచ్చినట్లు నేను చెప్పను కదా, నాకేది అనిపిస్తే అది చెప్తాను. నా మనసులో నా ఆలోచనకి ఏది అందితే అది నేను చెప్తాను. కానీ నీ మనసులో దూరి నీ అభిప్రాయం చెప్పుకోవాలంటే ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తుంటారు. వాళ్ళందరి మనసులో దూరి వాళ్ళ మనసులో ఏటుందో మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఏమనుకుంటుందో చూసుకుని మంచి ఏం కదా, ఎవరు చేయరు, ఏ యూట్యూబ్లో చేయరు. సో కానీ ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే, తిరిగి వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి అంత ఖాళీ ఉండదు, లేదంటే మన అడ్రస్ తెలియదు, ఇలా రకరకాలు. లేదంటే ఒక సాడిస్టిక్ మెంటాలిటీ. అంటే మనిషి అన్నాడు తప్పు చేయడా, ఆడికి అభిప్రాయం వెలిబుచ్చేయడం రైట్ ఆడికి ఉండదా? అలాగని చెప్పేసి మీరు దాన్ని కౌంటర్ చేయటం వేరు, దాన్ని క్రిటిసిజం చేయడం వేరు, తిట్టడం వేరు. ఆఖరికి ఒక్కొక్క హీరోని కూడా పచ్చి బూతులు తిడుతుంటారు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు ఏదో చర్చలు ఏదైనా మాట్లాడుతున్నారు, లేదా ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడుతున్నారు. కనీసం వాళ్ళ వయసుకైనా విలువ ఇవ్వాలి, లేదా వాళ్ళ మేధస్కైనా విలువ ఇవ్వాలి, వాళ్ళ చదువుకైనా విలువ ఇవ్వాలి. అది ఇవ్వకుండా చెప్పారా బొగ్గడివి, చెత్తగాడివి, ఇంకా చాలా పదాలు, దారుణమైన పదాలు వాడుతుంటారు. ఇలా వాడడం వల్ల ఆడు సాటిస్ఫై అయిపోతాడేమో, కానీ ఇంకో విషయం మొదట్లోనే ఎవడన్నా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మాకు ఏమైనా కామెంట్లు వచ్చండి, హాయిగా నవ్వుకుంటుంటాం, హాయిగా నవ్వుకుంటున్నాం. ఎందుకంటే అవతల టైం వేస్ట్ అవుతుందని. మా టైం వేస్ట్ అవుతుంది. సాధారణంగా చూడం, ఒక చూసినా అట్లా పట్టించుకోం. ఎందుకు పట్టించుకుంటే పట్టించుకున్నట్లయితే యూట్యూబ్ ఇంకొక వీడియో చేయడానికి కుదరదు. అందుకే అది పట్టించుకోవడం మానేసి. ఎందుకంటే పెద్దోళ్ళని తిడుతున్నాం, మనంగా ఏమాత్రం. చిరంజీవి గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఆయన మీద మీమ్స్. ఆయన ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, ఆయన సాధించింది ఏంటి, ఈడు ఎవడైతే కామెంట్ చేస్తున్నాడో ఈడు చిరంజీవి కాలుగొట్టు కూడా పంచాడు. అభిప్రాయాలు చెప్పడం వేరు. ఇప్పుడు చిరంజీవి ఏదైనా తప్పు చేసి చెప్పడం తప్పేం కాదు అది. కానీ దానికి భాష ఒకటి ఉంటుంది కదా, చిరంజీవి గారు ఇలా చేశారు, ఇది రాంగు, ఇలాగని విశ్లేషణ చేయొచ్చు. అని వీడు పెద్ద బోగ్గాడు అని బూతులు, పచ్చి బూతులు కూడా ఎన్నోసార్లు నేను ఎన్నో వీడియోస్ నేను చూశాను చాలామందికి. అది చూస్తే మొదట్లో బాధపడేవాళ్ళు, తర్వాత హాయిగా నవ్వుకుంటున్నాం. అంటే అవతలైతుని కనీసం బాధపెట్టే స్థాయిలో కూడా నువ్వు లేవు. అవతలని బాగు చేసే స్థాయిలో నువ్వు వెలగా ఉండవు, కనీసం బాధపెట్టే స్థాయి కూడా నువ్వు అంతకంటే దిగజారిపోయావని అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చేస్తానంటే, ఇక మీదట అనవసరంగా ఇలాంటి మిస్యూజ్ చేయటం వల్ల ఈ హీరోలు, ఈ సెలబ్రిటీసు వీళ్ళు కోర్టులకు వెళ్ళాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా మన యూట్యూబ్లో మనమే సంఖ్యలు విధించుకునే స్థితికి దిగజారిపోతున్నాం. అది అర్థం చేసుకోండి. యూట్యూబర్స్ చెప్తాను, చాలామంది యూట్యూబర్స్ ఇలాగే మిస్యూజ్ చేస్తున్నారు, అలా యూజ్ చేయకండి. అలాగే లోపల దారుణమైన పదాలు వాడుతున్నారు, ఆ పదాలు వాడకండి. వాటి మీద కామెంట్ చేసి మరింత దారుణంగా మాట్లాడుతున్నారు, అవి కూడా వాడకండి. ఎందుకంటే మన సంస్కారయుక్తంగా మనం ఉంటేనే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజర్ శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.